హాయ్ ఫ్రెండ్స్, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్న రొట్టెల తయారీ విధానం చూద్దామా? నేను చెప్పిన టిప్స్ పాటిస్తే అమ్మో జొన్న రొట్టెలా అని భయపడేవారు కూడా క్షణాలలో ఎన్నైనా చేసిస్తారు. ముందుగా మీరు ఎన్ని జొన్న రొట్టెలు చేయాలనుకుంటున్నారో ఇలా గరిటెతో అన్నిసార్లు పిండిని తీసుకోవాలి. నేను 3 చేద్దామని 3 టైమ్స్ తీసుకున్నాను. జొన్న రొట్టెల తయారీకి హాట్ వాటర్ తప్పనిసరి. ఇలా హాట్ వాటర్ వేసి చేస్తే రొట్టెలు తెగిపోవు. జొన్న పిండిని పట్టించేటప్పుడు అందులో రాగి పిండిని కూడా కలుపుకోవాలి. మేము ప్రతి నెల 2 కేజీ జొన్నలకి 1 కేజీ రాగులు జోడించి మెత్తని పిండిలా పట్టిస్తాము. ఇలా పట్టించడం వల్ల జొన్న రొట్టెలు చేదు లేకుండా మంచి రుచిలో తెగిపోకుండా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా పిండి గిన్నెలలో రకరకాల చిరుధాన్యాలు అమ్ముతున్నారు. ఏ హడావిడి లేకుండా అక్కడే కావలసినవన్నీ కొనుక్కుని పిండి పట్టించుకోవచ్చు. ఇప్పుడు పిండిని ఎలా కలుపుకోవాలో చూద్దాం. హాట్ వాటర్ కలిపిన పిండిని ఒకవైపు పెట్టుకొని అందులోంచి కొద్దిగా పిండిని తీసుకొని చల్లని నీళ్లు కొద్ది కొద్దిగా చల్లుకుంటూ పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. ఇలా పిండిని ఎంత మంచిగా కలుపుకుంటే రొట్టెలు తెగిపోకుండా అంత మంచిగా వస్తాయి. ఊర్లలో కట్టెల పొయ్యి మీద రొట్టెలు చేశాక పొయ్యి పక్కనే కొన్ని నిప్పు రవ్వలను పెట్టి వాటికి పక్కనే నిలువుగా జొన్న రొట్టెలను ఉంచడం వల్ల రొట్టెలు క్రిస్పీగా మరియు మంచి రుచిలో వస్తుండేవి. మనకి ఆ ఛాన్స్ లేదు కాబట్టి పెంక మీదని 2 మినిట్స్ తక్కువ మంట మీద వదిలేయడం వల్ల అచ్చం ఊర్లలో ఇలా చేస్తుండేవారో క్రిస్పీగా అదే విధంగా వస్తుంది. జొన్న రొట్టెలను వేడి వేడి నాటుకొని కర్రీతో తింటే ఆ రుచే వేరు. ఇలా కలుపుకున్న పిండిని ఇంత సైజులో తీసుకోవాలి. దీనిని చేతులతో చిన్నగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత పీట మీద కానీ కిచెన్ బండ మీద కానీ కొద్దిగా పిండి చల్లుకొని ఇలా చేతులతో మెల్లిమెల్లిగా ప్రెస్ చేసుకోవాలి. ఫస్ట్ టైం చేసేవారు రొట్టెలను చిన్న చిన్నగా వేసుకుంటే సులువుగా చేయగలుగుతారు. పెద్ద సైజులో ప్రెస్ చేసుకున్న తర్వాత జొన్న రొట్టెని గరిట సహాయంతో మెల్లగా తీస్తూ మరో చేతిలోకి తీసుకోవాలి. దీనిని మెల్లిగా వేడివేడిగా ఉన్న పెంక మీద పెట్టి కొద్దిగా చల్లని నీళ్లు చిలకరించి మొత్తం రొట్టె మీద పరుచుకోవాలి. జొన్న రొట్టె మీద ఉన్న తడి మొత్తం ఆరిన తర్వాత తిప్పుకొని దీనిని 2 వైపులా కాల్చుకోవాలి. మీరు జొన్న రొట్టెలు మరీ క్రిస్పీగా కావాలనుకుంటే రొట్టెలను 2 వైపులా కాల్చుకున్న తర్వాత దానిని పెంక మీద అలాగే 2 మినిట్స్ తక్కువ మంట మీద వదిలేస్తే సరి. జొన్నలు మరియు రాగులను క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటి వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.